సుంతి సాంప్రదాయం ఏదైతే ఉందో దీన్ని సర్కంసిషన్ అంటారు, ఖత్నా అంటారు, సుంతి ఒడుగులు అంటారు, సున్నతి అంటారు. ఈరోజు మనం చూస్తున్నాం ఇస్లాం ధర్మంలో ముస్లిం పిల్లల్లో సర్కంసిషన్ అనేది తప్పనిసరిగా ముస్లిం మగ పిల్లలకు చేయించడం జరుగుతుంది. కొంతమంది హేళనగా ఏమంటారంటే, సార్ మీ ధర్మంలో సర్కంసిషన్ తప్పనిసరి అయినప్పుడు మీరు మాతృగర్భాల్లో పుట్టేటప్పుడే సర్కంసైజ్ అయి ఎందుకు పుట్టట్లేదు, పుట్టిన తర్వాత సర్కంసిషన్ ఎందుకు చేయించుకుంటున్నారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సోదరులారా, మనం ఎలా ఉండాలో అనేది మనల్ని పుట్టించినటువంటి దైవానికే బాగా తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే తల్లి గర్భములో మగ పిల్లవాడు శిశువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేల్ ఆర్గాన్ పై ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా స్కిన్ ఉందో అది లేనట్లయితే ఏమవుతుంది, మేల్ ఆర్గాన్ పై ఉన్నటువంటి ఫ్రంట్ ఏరియా చాలా సెన్సిటివిటీని కలిగి ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. అది కనుక టచ్ అయితే దేర్ కెన్ బి సడన్ మూమెంట్స్ ఇన్సైడ్ ద మదర్ వూమ్. ఏమైపోతుందంటే తల్లి గర్భంలో అది మూమెంట్స్ ఏర్పడతాయి ఒకవేళ ఎక్స్ట్రా స్కిన్ లేనట్లయితే. కాబట్టి మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ తల్లి గర్భంలో టచ్ అవ్వకుండా ఆ స్కిన్ అనేది అక్కడ కాపాడుతుంది. కాబట్టి తల్లి గర్భం నుండి ఖత్నా అయి పుట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఎప్పుడైతే బాబు పుడతాడో అప్పుడు ఆ మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ అనేది చాలా ప్రమాదం. ఎందుకు అంటే పురుషులు యూరినేట్ చేసినప్పుడు యూరిన్ యొక్క డ్రాప్స్ అనేవి ఆ ఎక్స్ట్రా స్కిన్లో పడిపోతాయి. తద్వారా ఎప్పుడైతే ఇతడు యూరిన్కి వెళ్తున్నాడో అప్పుడప్పుడు ఆ మూత్రం చుక్కలు ఆ ఎక్స్ట్రా స్కిన్లో పడిపోతుంటాయి. తద్వారా అక్కడ బ్యాక్టీరియా చేరిపోతుంది, మ్యూకస్ డెవలప్ అవుతుంది, అదేవిధంగా ఫంగస్ అక్కడ చేరిపోతుంది. తద్వారా అనేక రకాల వ్యాధులు వస్తాయని ఈరోజు మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ ఏమైపోతుందంటే మనం పాయింట్ వేసుకునేటప్పుడు జిప్ తొడిగే క్రమంలో అది అక్కడ వచ్చేసి అక్కడ చిక్కుకుంటుంది, తద్వారా అల్సరేషన్ అవుతుంది. ఇలాంటి అనేక సందర్భాలు ఖత్నా లేని వారు బహుశా ఒక్కసారి వారి జీవితంలో ఈ అనుభవాన్ని చూసి ఉంటారు. అలాగే ఈ మేల్ ఆర్గాన్ పైనటువంటి ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉంటుందో తద్వారా అక్కడ యూరిన్ డ్రాప్స్ పడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్, ఆ బ్యాక్టీరియా, ఆ మ్యూకస్ ఏమైపోతుందంటే ఒకవేళ అతడు తన భార్యతో సంపర్కంలో కలిసినట్లయితే తన భార్యకు కూడా అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, గర్భాశయ క్యాన్సర్కి గురైపోతారు అని మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్స్లో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వేలో డాక్టర్ వి శాంతా గారు అక్కడ గర్భాశయ క్యాన్సర్పై ఒక అవగాహన కల్పించారు. వీస్తుపోయేటటువంటి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. అదేంటంటే ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ. 1,00,000 మంది గర్భాశయ క్యాన్సర్కు గురైనటువంటి వారిని అక్కడ పరిశోధించడం జరిగింది. అందులో ముస్లిం మహిళలు 8.9% ఉన్నారు, క్రైస్తవ మహిళలు 15.4% ఉన్నారు, హిందూ మహిళలు 22.1% ఉన్నారు. ఈ విషయాన్ని అవగాహన కల్పిస్తూ ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ, అరుదు. ఎందుకోసం అంటే వారి భర్తలు సుంతి ఆచారాన్ని కలిగి మూత్రశుద్ధిని కలిగి ఉన్నారు. ఈ గర్భాశయ క్యాన్సర్కి ప్రధాన కారణం లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించేటటువంటి వైరస్. దీని కారణంగా మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి. ముస్లిం పురుషులు సుంతి చేసుకోవడం ద్వారా ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు చాలా తక్కువ ఉన్నాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 73,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2,75,000 మంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల కొత్త కేసెస్ నమోదు అవుతున్నాయి ఈ గర్భాశయ క్యాన్సర్లు. అల్హమ్దులిల్లా, అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ముస్లిం మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు ఎందుకు తక్కువ ఉన్నాయంటే ముస్లిం పురుషులు సుంతి ఖత్తా చేసుకుంటున్నారు. మూత్రశుద్ధి అనేటటువంటి ఆచారాన్ని మూత్రం పోసినప్పుడు వాళ్ళు నీళ్లతో కడుక్కుంటారు. ఇది సృష్టికర్త అయినటువంటి దైవం తరపు నుండి ఒక అనుగ్రహం అని మనం చెప్పుకోవాలి. సోదర మహాశయులారా, చూడండి, 1987 బ్రిటిష్ మెడికల్ జర్నల్, చాలా ఫేమస్ మెడికల్ జర్నల్ ఇది. ఇందులో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటంటే ముస్లిం దేశాలలో ముస్లిం పురుషులలో ఆర్గాన్ క్యాన్సర్ అంటే పురుషాంగ క్యాన్సర్, పెన్నిస్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ. వారి భార్యలకు గర్భాశయ క్యాన్సర్లు కూడా సోకేటటువంటి ప్రమాదం కూడా చాలా అరుదు అని చెప్పారు. ఎందుకంటే వారు సుంతి ఆచారం ఖత్నా చేసుకొని ఉంటారు. అదేవిధంగా ఎస్టిడి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ముస్లింలకు చాలా తక్కువ. ఎందుకంటే వారు ఖత్నా చేసుకొని ఉంటారని సైన్స్ పరిశోధన ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అల్లాహు అక్బర్. ఈ సుంతి అనేది, ఖత్నా అనేది బైబిల్లో మీకు కనిపిస్తుంది. బైబిల్లోని బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ నెంబర్ 17 వర్స్ నెంబర్ 10 to 17 అంటే ఆది కాండంలోని 17 నుండి 17 వచనాల్లో మీలోని ప్రతి పురుషుడు సుంతి కలిగి ఉండవలెను, మీలో
8 రోజుల వయసు ఉన్నటువంటి ప్రతి మగవాడు సుంతి చేసుకోవలెను. మీ శరీరమందు ఈ సుంతి అనేది నిత్య నిబంధనగా ఉండాలి. సుంతి లేనివాడు మీ జనులలో నుండి కొట్టి వేయబడును. అతడు నీ కుమారుడైనా అన్యుని వద్ద వెండితో కొనబడినటువంటి కుమారుడైనా తప్పనిసరిగా సుంతి ఖత్నా చేసుకోవాలని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బైబిల్లో గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 21, లూకాస్ వార్త 2:21 జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారికి 8వ రోజు ఖత్నా చేయడం జరిగింది, సున్నతి చేయడం జరిగింది. బైబిల్లో గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 22లో, అంటే యోహాను సువార్త 7:22 సుంతి ఆచారము మోషే ద్వారా మీకు అనుగ్రహింపబడెను. ఇది మోషే మీకు నియమించినది కాదు, మన పితరుల నుండి వచ్చినటువంటి సాంప్రదాయం, అంటే అబ్రహాము నుండి వచ్చినటువంటి సాంప్రదాయము అని బైబిల్ మీకు తెలియజేస్తుంది. బైబిల్లో బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 8, అపోస్తుల కార్యములు 7:8 ఇస్సాకుకి అక్కడ సుంతి చేయించడం జరిగింది. ఇస్సాకు అలైహిస్సలాం వారికి సుంతి ఖత్నా చేయించడం జరిగిందని బైబిల్ విషయం తెలుస్తుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణం పరిసరపురం 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 25, 26, 27 శ్లోకాలను చూసినట్లయితే లింగ ఛేది సికాహిన, ఆ ప్రవక్త కలిగి అవతారం వచ్చినప్పుడు ఆయన సుంతి ఒడుగులు చేసుకుని ఉంటారని చాలా స్పష్టంగా హైందవ గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇదే విషయాన్ని సహీ బుఖారిలోని అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, మీరు సుంతి ఆచారాన్ని కలిగి ఉండండి, సున్నతి చేసుకోండి, ఖత్నా చేసుకోండి అని ప్రవక్త వారు తెలియజేశారు. తబ్రానీలోని ఉన్నటువంటి ఒక హదీస్ ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనబలైనటువంటి ఇమాం హసన్ మరియు హుస్సేన్ వారికి 7వ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖత్నా చేయించారు. బుఖారిలోని అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సుంతి ఖత్నా చేసుకోండి అని ఆదేశం వచ్చినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. అల్లాహు అక్బర్. 80 సంవత్సరాల వయసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గొడ్డలితో స్వతహాగా ఆయనే ఖత్నా చేసుకున్నారు. ఈ రోజులో అయితే అనేక టెక్నాలజీలు మనకు వచ్చేసాయి. ఒక చిన్న ఎనస్థీసియా ఇచ్చేసి వారు సర్కంసెషన్ చేస్తున్నారు, కేవలం 3-4 డేస్లో క్యూర్ అయిపోతున్నారు, పిల్లలకు రింగ్ తొడిగిస్తున్నారు. చాలా టెక్నాలజీలు అనేవి ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కానీ ముస్లిమేతరులో ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే, ముస్లింలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసం కారణంగా ముస్లిమేతరులో చాలా అపోహలు ఉన్నాయి. అదేంటంటే, కర్ణాటకలో ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు, 60 సంవత్సరాలు, నమాజులు చదువుతున్నాడు. ఎవరో చెప్పారంట, సార్ మీరు ఖత్నా చేసుకోలేదు కాబట్టి మీ నమాజ్ ఎలా అవుతుందంటే, నాకు ఈ ఖత్నా ఈ వయసులో నేను చేయించుకోలేను బాబు, కాబట్టి నేను నమాజ్కే రాననేసి ఆయన తన ఆ ధర్మం నుండి వైదొలిగిపోవడం జరిగింది. ఇస్లాం ధర్మంలో ఖత్నా అనేది హైలీ రికమెండెడ్ సున్నత్, కానీ తప్పనిసరి ఫరజ్ కాదు. స్వర్గంలో వెళ్ళడానికి ఖత్నా తప్పనిసరి కాదు, పెళ్లి చేసుకోవడానికి ఖత్నా తప్పనిసరి కాదు. ఖత్నా చేసుకుంటే చాలా మంచిది, సైంటిఫిక్గా మీకే లాభాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, మీ ధర్మం ఏం ధర్మం అండి బాబు, ధర్మంలోకి రాగానే ముందు కిందిది కట్ చేస్తారు, ధర్మం నుండి వెళ్తానంటే పైది కట్ చేస్తారు, అంటే తల కట్ చేస్తారు ముర్తదైపోతే అని ఈ విధంగా భయపెడుతున్నారు. అలా కాదు. ఇస్లాం ధర్మంలో సున్నత్ ఖత్నా అనేది సున్నత్ చేసుకుంటే చాలా మంచిది, కానీ వయసు పైబడినటువంటి వారు భయపడితే ఆ విధంగా భయపెట్టి ధర్మానికి దూరం చేయకూడదు. ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి.